నందుగాడు సంతోషంగా ఒప్పుకుంటాడని నాకు ముందే తెలుసమ్మమ్మా. కానీ పార్థు అత్తమామల్ని రానివ్వకుండా చేసి, నందుగాడిని బయటికి వెళ్ళనివ్వకుండా ఆపు చేసి, వాడు వెళ్ళనంటాడనుకున్నాను. పార్థు కూడా వెళ్ళిపోతానంటాడని కల్లో కూడా ఊహించలేదమ్మమ్మా. ఓసి నీ పిచ్చి తగలయ్యా. అసలేమన్నా తెలివి ఉంటే ఇలా ఆలోచించేదానివా? ఆ పార్థుగాడు ఇప్పుడు నీ కొడుకే కాదే, ఆ వరుదిని కొగ్గుచాడు కృష్ణుడు. అది నిప్పుల మీద నడుస్తున్నా చూడలేడు, నేల మీద నడుస్తున్నా భరించలేడు. దాన్ని ఎత్తుకు మోసుకుపోవడం మొదలెట్టినోడు దానికోసం చావడానికి కూడా వెనకాడని వాడు నీ కోసం ఆగిపోతాడని ఎలా అనుకున్నావే? ఏ కాలంలో ఆగిపోయావు? వాడు ఇంతగా మారిపోయాడని ఇప్పుడే అర్థమైందమ్మమ్మా. నాకెప్పుడో అర్థమైందే. అందుకే వేరు కాపురం గురించి వాళ్ళకి చెప్పే ముందు నాకు చెప్పుంటే నీ నోరు ముయించేదాన్ని. వాళ్ళంతా ఎంత సమర్పడిపోతున్నారో చూసావా? ఎప్పుడెప్పుడు ఈ కొంప నుంచి బయటపడదావా అని ఎదురు చూస్తున్నారే. ఆ నందుగాడు, ఆ పక్కది అదే వరుదిని ఎంతగా ఎగిరిగిరి పడుతున్నారో చూసావా? వాళ్ళ నేల మీద ఉంచితే పట్టలు మిగేస్తారు, ఆకాశంలో ఉంచితే వానల్ని తాగేస్తారు. ఇప్పుడేం చేయమంటావు నన్ను? అలా అడిగావు, బాగుంది. అందరి తాళం చెవి ఆ పార్థుగాడి దగ్గరుంది. వాడి తాళం చెవి మాత్రం నీ మాటల్లో ఉంది. నువ్వు వెళ్ళమనగానే వెళ్ళిపోతానన్నవాడు నువ్వు ఉండమనగానే ఖచ్చితంగా ఉండిపోతాడు. ఎంత పెళ్ళాం కుగ్గు పట్టుకు తిరిగినా నువ్వు నోరు తెరిచి అడిగితే ఏదీ కాదండు. కాబట్టి వాణ్ణి పట్టుకో, కొంచెం కన్నీరు పెట్టుకో, ప్రేమగా చేతులు పట్టుకో, అవసరమైతే తప్పైపోయిందని తల పట్టుకో. దెబ్బకు దిగి రాకపోతే నాకు వేరే పేరు పెట్టుకో. చిచి, ఇంత జరిగాక మళ్ళీ వెళ్ళి వాడి కాళ్ళు పట్టుకోవాలా? నా వల్ల కాదు. చస్తే ఆ పని చేయలేను. అయితే నీ కర్మ. వాళ్ళు గాని వెళ్ళారో జరగబోయే చెప్తున్నాను, అర్థం చేసుకో. ఇది జరగబోయేది. అమ్మమ్మా, మన బతుకులు మరీ అంత అధ్వానంగా తయారవుతాయా? నేను చెప్పింది శాంపులే తల్లి. అనుభవంలోకి వచ్చాక అప్పుడెళ్ళి కాళ్ళు పట్టుకున్నా లాభం ఉండదు. మాదాకోడం తల్లి అని అడుక్కోవడానికి కూడా నీ పర్సనాలిటీ పనికిరాదు, గుర్తు పెట్టుకో. ఒక్కడే ఉన్నాడు, వెళ్ళి మాట్లాడు. మీ అత్తగారి మీద కోపంతో అన్నాను తప్ప నీ మీద నాకేం లేదు. నిన్ను వదిలిపెట్టి ఉండాలంటే ఇప్పుడే గుండెలో పొచ్చేటట్టుంది అని చెప్పు, వెళ్ళు. అంత దిగజారిపోవడం అవసరమా? ఎవ్వరూ లేరు, వాడొక్కడే ఉన్నాడు. నీ కిరీటం పడిపోదులే, వెళ్ళు వెళ్ళు.